మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారనిపిస్తుంది. ఓవైసీని చూస్తుంటే కొంతమంది నాయకులు సడన్గా మారిపోతుంటారు. వారి మార్పుకు కొన్ని సంఘటనలు కావచ్చు, ఇంకేదైనా కారణంగా ఉండొచ్చు. కానీ ఈ మార్పు ప్రజల్లో అనుమానం కలిగిస్తుంది. అప్పుడు అలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు, కారణం ఏంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎవరికి తోచిన భాష్యాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలో చాలా మార్పు వచ్చిందండి. ఓవైసీలో ఎప్పుడు మార్పు వచ్చింది, ఈ మార్పు వెనుక వ్యూహం ఏంటి అనేది ఒక్కసారి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. పెహల్గాం ఘటన తర్వాత ఓవైసీలో తెలియని మార్పు వచ్చింది. ఈ కిరాతక ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయడం, పాక్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి కొన్ని గంటల్లోనే మళ్ళీ దాడులు చేయడం, ఇండియా పాక్పై మళ్ళీ భీకరంగా దాడులు చేస్తుండడం ఇదంతా తెలిసిందే. పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి దానికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతిదాడులు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఓవైసీలో దేశభక్తి విపరీతంగా పెరిగిపోయింది. అది ఆయనలో పొంగి పొర్లుతోంది. ఒక విధంగా చెప్పాలంటే దేశభక్తి తమకే సొంతం అనుకునే బీజేపీ నాయకులకు మించి ఓవైసీ పాకిస్తాన్పై విరుచుకుపడుతున్నారు, తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. బహిరంగ వేదికలపై పాకిస్తాన్ ముర్దాబాద్ అని శాపనార్థాలు పెడుతున్నారు. దేశంలోని ఏ ముస్లిం నేతల్లోనూ కనిపించిన ఆగ్రహం ఒక్క ఓవైసీలోనే కనిపిస్తుంది. ఉగ్రదాడి జరిగిన పెహల్గాంకు కూడా వెళ్ళి అక్కడ పాకిస్తాన్ను అడ్డమైన తిట్లు తిట్టారు. తాజాగా అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి దేశంలోని ముస్లింలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అసలు ఇస్లాం పేరు పలికే అర్హత కూడా పాకిస్తాన్కు లేదన్నారు. శాంతికి సామరస్యానికి ప్రతిరూపం ఇస్లాం అని, ఇలాంటి మతం పేరుతో మారణ హోమం సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. పాకిస్తాన్ విధానాలను తాము ఎప్పుడో వ్యతిరేకించామన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఓవైసీ అన్నారు. ఇక దేవుడి దయవలనే తాము భారతదేశంలో పుట్టామని అన్నారు. పాక్పై ఇండియా దాడులు చేయడంలో ఏమాత్రం తప్పు లేదని ఓవైసీ దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ పాకిస్తాన్ను ఎండగడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ఆయనకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా దాయాది దేశాన్ని ఏకిపారేస్తున్నారు. పాక్ను అఫీషియల్ బిచ్చగాడిలా అభివర్ణించారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్కు నిధులు ఇవ్వడం అంటే ఒక ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని అన్నారు. ఓవైసీలో దేశభక్తి ఈ మధ్యనే ఉప్పొంగిపోతుందని చెప్పుకున్నాం కదా. మరి గతంలో ఎలా ఉండేవాడు? ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ పట్ల ఇంత తీవ్ర వ్యతిరేకత, ఇంతటి ఆగ్రహం ఎప్పుడు వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. పాకిస్తాన్ని ఇంత ఘాటుగా ఎప్పుడూ తిట్టింది లేదు కూడా. గతంలో చాలాసార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో దాడులు చేశారు, మారణ హోమం సృష్టించారు. హైదరాబాద్లో కూడా దాడులు జరిగాయి. అయినా అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు. ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు భారత్లో ఓచకోత కోస్తామని తమ్ముడు కామెంట్ చేశాడు. అయినా ఓవైసీ సైలెంట్గానే ఉన్నాడు. హైదరాబాద్లో జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తం ఉందని అనేకసార్లు రుజువైంది. అయినా అసదుద్దీన్ ఎప్పుడు పాకిస్తాన్ను ఏమీ అనలేదు. ఒకవేళ ఖండించినా అది మొక్కుబడిగా మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రంగా రెచ్చిపోతున్నారు. రాజకీయంగా భావాజాలపరంగా ప్రధాని మోదీకి ఓవైసీ వ్యతిరేకం. కానీ పాక్పై దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఓవైసీ ప్రశంసిస్తున్నారు. అంటే పరోక్షంగా ప్రధానిని మెచ్చుకుంటున్నట్లే కదా. ఈ సమయంలో కొందరు కాంగ్రెస్ నాయకుల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది పాకిస్తాన్ను సమర్థించినట్లు అవుతుంది. తను అసలే ముస్లిం కాబట్టి బీజేపీ నాయకులు ఊరుకోరు, పాత బస్తీని అల్లకల్లోలం చేస్తారు. అందుకే ఓవైసీ భయపడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అందుకే దేశభక్తిని ప్రదర్శిస్తున్నాడని కొందరు అంటున్నారు. మార్పు నిజమైతే మంచిదే, కానీ ప్రజల ఓట్ల కోసం అయితే మాత్రం చిక్కులు తప్పవు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.